సో అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళ ఇంట్లో వర్క్ నడుస్తూ ఉంది. ఆ చైర్లు ఒక విపత్తు అంటే నిజంగా ఇట్లాంటి పరిస్థితి మ్యాక్సిమం ఎవరికి రావద్దనే కోరుకోవాలి. ఎందుకంటే ఇంత భారీ వర్షానికి ప్రాణాలతో బయటపడడమే చాలా గొప్ప అని భావిస్తున్నారు చాలా మంది. సో మరి అక్క మాట్లాడతారా ఏంటి అసలు ఏంది ఆ రోజు ఇంట్లోనే ఉన్నారా మీరు? వర్షంలోనే ఉన్నాం. 1 minute లో వచ్చేసినాయి వాటర్. వచ్చేసరికి సడన్ గా పైకి వెళ్ళేసినాం. మస్తు ప్రాబ్లం అయిపోయింది. మా పిల్లలు చిన్న పిల్లలు మా భర్త మొన్ననే ఉన్నాం మేము. 60 lakhs అవుతుంది ఇల్లు కొని. మొత్తం కాస్ట్లీ ఐటమ్స్ తీసుకున్నాం. మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. పిల్లలు ఏడ్చిన మా కారు మొత్తం వాటర్ లో కొట్టుకుపోయినాయి. కారు మొత్తం పోయింది. కొత్త కారు అది. మొత్తం ఏమి లేదు మాకు అసలు. ఏమి లేకుండా అయిపోయింది. ఇప్పుడు తిరగబోదామంటే ఏం లేదు. అంత ఘోరం ఉంది. మా పరిస్థితి బాగాలేదు. మాకేమన్నా మరి హెల్ప్ చేయాలి. ఏమన్నా ఇవ్వాలి. ఇస్తేనే బాగుంటుంది. అట్లా కోరుతున్నాం. ఇంట్లో సామాన్ అంతా ఎక్కడికి లేదు. ఇప్పుడు ఏమీ కూడా లేదు. మాకు పరిస్థితి బాగాలేదు అసలే. అట్లా అయిపోయింది. 60 lakhs మొన్న 1 year అవుతుంది మేము కొని ఇల్లు. రైస్ ఫ్రిడ్జ్ మొత్తం 1 lakh ఫ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ గా మొత్తం పోయినాయి. టీవీ మొత్తం మునిగిపోయింది. ఇంట్లో ఉన్నాం. సడన్ గా వచ్చేసి వాటర్ వచ్చేసరికి మీదకి ఎక్కేసినాం మేము. అట్లా అయిపోయింది. ఎవరు రాలేదు. మేము పైకి వెళ్ళినాం. అక్కడ నుంచి వెనక నుంచి వేరే వాళ్ళు వచ్చారు. 5 families వచ్చారు. మా గోడ మీదకి వచ్చారు. ఎంతో ఆశతో కట్టుకున్న ఇల్లు, ఎంతో ఆశతో కొనుక్కున్న సామాన్లు పండగ పూట ఆయన ఒక్కడే కష్టపడతాడు. నేను ఒక చెయ్య ఏమి హౌస్ వైఫ్ చిన్న పిల్లలు మస్తు ప్రాబ్లం. మాకు ఇప్పుడు ఏమీ కూడా లేదు అసలు ఆధారం. మాది బస్వాపూర్. యాక్చువల్లీ బస్వాపూర్. మామయ్య చనిపోతే మేము రీసెంట్ గా ఇప్పుడే నా పెళ్లి కాకుండా వచ్చారు ఇక్కడికి. ఏమి లేకుండా అక్కడ నన్ను అమ్మేసుకుని ఇక్కడికి వచ్చినాం. ఈయన కష్టార్జితం మొత్తం ఇప్పుడు చేసింది మొత్తం ఏమి లేదు. ఇప్పుడు 12కి మేము పూజ చేసుకుందామని స్టార్ట్ చేస్తున్నాం. 1 minute లో వచ్చేసినాయి లోపలికి వాటర్.